రామన్ మెగాసిస్ అవార్డు విన్నర్, సోషలిస్ట్, రాష్ట్ర సోషలిస్ట్ ఇండియా అధ్యక్షులు రచ్చా సుభద్ర రెడ్డి గారు, అదేవిధంగా నాతో పాటు ఉన్న రాష్ట్ర కమిటీ మెంబర్స్ మరి ఇతర సభ్యులకి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సందీప్ పాండే సారు కేశవరావు జాదవ్ జయంతి ఉత్సవాలు పాల్గొనడానికి, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ విధి విధానాలు చెప్పడానికి రావడం జరిగింది. నిన్న కేశవరావు జయంతి ఉత్సవాల్లో తమ యొక్క అభిప్రాయాన్ని చెప్పడం, అదేవిధంగా ఈ రోజు జరిగేటువంటి మరి సమావేశానికి విచ్చేసి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సోషలిస్ట్ యొక్క పార్టీ విధానాలను మనకందరికి తెలియజేయడం అనేటువంటి జరిగింది. అయితే దక్షిణ భారతదేశం లోపల ముఖ్యంగా తెలంగాణలో అక్షరాస్యత విధానం అనేటువంటిది చాలా తక్కువగా ఉందని, కామన్ స్కూల్ సిస్టాన్ని, అదేవిధంగా దేశం మొత్తం కూడా విద్య వైద్యం అనేటువంటిది అందరికీ ఉచితంగా సోషలిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ కల్పిస్తామని చెప్పేసి, అదేవిధంగా జెండర్ ఈక్వాలిటీ, స్త్రీ మరి పురుష అనేటువంటిది భేదాభిప్రాయం లేకుండా, థర్డ్ జెండర్ అనేటువంటి భేదాభిప్రాయం లేకుండా జెండర్ ఈక్వాలిటీ బేస్గా విద్యా ఉద్యోగ రాజకీయాల్లో మేము సమపాలన లోపల అందరికీ సమానమైనటువంటి అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి, కామన్ స్కూల్ సిస్టమ్ అనేటువంటిది కూడా దేశవ్యాప్తంగా ఒకే సిలబస్ ఉంటుంది, ఒకే భాష ఉంటుంది, ఒకే విధానం అనేటువంటిది ఉంటుంది. ఆ సిస్టమ్ ప్రకారం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సోషలిస్ట్ పార్టీ అనేటువంటిది కూడా ఆ విధానాన్ని పాటిస్తుంది. అందరికీ ఈ కామన్ స్కూల్ సిస్టమ్ ద్వారా ఉచిత విద్య అనేటువంటిది, ఉచిత వైద్యం అనేటువంటిది ఈ పార్టీ కల్పిస్తుంది. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి చాలా రకాల స్కూల్స్ ఉన్నాయి. పబ్లిక్ స్కూల్స్ అని, కార్పొరేట్ స్కూల్స్ అని, టెక్నో స్కూల్స్ అని, ప్లే స్కూల్స్ అని చెప్పేసి ప్రైవేటు విద్యా విధానంలో పేరుకు తగ్గట్టు డొనేషన్స్, మరి అధిక ఫీజుల చేత తల్లిదండ్రులు కూడా చాలా మరి సఫర్ అవుతున్నారు. వారికి న్యాయం చేయడమే కాకుండా ఈ దేశంలో న్యాయమైనటువంటి నాణ్యమైన విద్యను ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా సోషలిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కల్పిస్తుందని చెప్పేసి మేము ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాం, సోషలిస్ట్ ఐడియాలజీ. రామ్ మనోహర్ లోహియా కూడా రిజర్వేషన్స్ గురించి మాట్లాడిండు. రిజర్వేషన్స్ బీసీలకి, వెనుకబడినటువంటి ఓబీసీలకి రిజర్వేషన్ మొట్టమొదటిసారిగా ఇచ్చినటువంటి పార్టీ జనతా పార్టీ. 27% ఓబీసీ రిజర్వేషన్ ఇచ్చినటువంటి పార్టీ జనతా పార్టీ.